హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శామగడ్డ పులుసు ఎలా చేయాలో నేర్చుకుందామా. శామగడ్డ పులుసు చేయటానికి శామగడ్డలను ఉడికించుకుందాం. అవి ఉడికేలోపు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో జీరా, గార్లిక్, ఆనియన్ ఇంకా చిల్లీస్ వేసి కాసేపు వేగనిద్దాం. అవి వేగాక కొంచెం కర్రీ లీవ్స్ కూడా వేసుకుందాం అండ్ పసుపు కూడా యాడ్ చేసుకుందాం. చూసారా, శామగడ్డలు ఉడుకుతున్నాయి. ఈలోపు మళ్ళీ టమాటోస్ని కూడా యాడ్ చేసుకుందాం. అవి కాస్త బాగా ఉడకడానికి సాల్ట్ని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకుందాం. తగినంత మీ పులుపుకి తగ్గట్టుగా చూసుకోండి. అండ్ శామగడ్డలు ఉడికిపోయాయి. పొట్టు తీసుకొని మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు తగినంత కారం ఇంకా కర్రీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం. కాస్త కలుపుకొని దాంట్లో ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసు కూడా వేసేసుకుందాం. మీరు చూసుకోండి పులుపు ఎక్కువ అవుతుందా లేదా అని చూసి వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసుకొని అలా మూత పెట్టుకొని ఆ వాటర్ థిక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. కలుపుతూ మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. చిక్కగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అండ్ ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంటుంది, తొందరలో రివీల్ చేస్తాను. బాయ్.